ఇక్కడ ఒకటి మీరు ఈ అంశాలన్నీ చెప్పిరుగా ఆమె ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఎవరైతే బహుజన నాయకులు ఉన్నారో ఎవరైతే బీసీ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కాల్ చేసి వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పేసి అడుగుతుందని చెప్పేసి కొంత సమాచారం వినిపిస్తా ఉంది. మాకు ఫోన్ వచ్చినా మమ్మల్ని సంప్రదించిన అగ్రకులాల నాయకత్వాన్ని మేము అంగీకరించే ప్రసక్తి లేదు. ఇప్పటి వరకు 1% ఉన్నటువంటి వాళ్ళ జనాభా ప్రకారం 1% ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు పరిపాలించిందే 100% ఎక్కువ. ఇంకా ఒక్క రోజు ఒక్క నిమిషం కూడా పరిపాలించడానికి అర్హత లేదు. గతంలో కూడా మీరు పార్టీలకు సంబంధం లేకుండా బీసీలకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళ తరపున నిలబడరు, వాళ్ళ పక్షాన ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఈమె కూడా నమ్మబలుగుతుందేమో బీసీలు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం మేలు చేసిర్రు, బీసీల కోసం ఎంత కొట్లాడిరు అది చూస్తాం కదా మీ ట్రాక్ రికార్డు. మీరు బీసీల కోసం ఏమి పని చేయనటువంటి వాళ్ళు ఇవాళ ఉన్నట్టుండి ఉన్న పలంగా మీ వ్యక్తిగత అవసరాల కోసం మీ ఇమేజ్ను పెంచుకోవడం కోసం బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని పక్కదారి పట్టించడం కోసం ఇవాళ కుట్రలతోటి కుతంత్రాలతోటి బీసీ వాదంతో వస్తుంటే నమ్మడానికి మేము వెర్రోళ్ళమా? బీసీ సమాజం ఎందుకు నమ్ముతుంది? అదే పార్టీలో ఉన్న కొంతమంది బీసీల దిక్చూచి కవితక్క అని చెప్పేసి నినాదాలు ఇస్తూ ఎయిర్పోర్ట్లో ఆమెకు స్వాగతం పలికినటువంటి సందర్భాలు ఎందులైనా కూడా బానిసలు ఉంటారు. ఆ బానిసలు అనే వాళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి ఉద్యమకారులు అన్నారు. ఇవాళ ఎయిర్పోర్ట్లోకి వచ్చినటువంటి వాళ్ళు కానీ లేకపోతే మీటింగ్లకు వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎంత స్వచ్ఛందంగా వస్తారో చూస్తలేమా? మనం ఏ విధంగా తరలించేది చూస్తలేమా? ఏమిటి స్వచ్ఛందంగా వస్తారు, దేనికి స్వచ్ఛందంగా వస్తారు? కాబట్టి ఇదంతా కళ్ళబొల్లి మాటలు వినడానికి మేము సిద్ధంగా లేము. అగ్రకులాల నాయకత్వాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించాం. మీ అయ్య నాయకత్వాన్ని మేము అంగీకరిస్తలేము. ఇవాళ మీరు ఇది రాజరిక పాలన అనుకుంటారా? మీ అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే బిడ్డ, బిడ్డ పోతే అల్లుడు, అల్లుడు పోతే బిడ్డ అని ఎందుకు వస్తుంది? నేను అంటున్నా కేసీఆర్ గారితో విభేదిస్తున్నావు కదా, మరి కేసీఆర్ కుటుంబం యొక్క ఇంటి పేరు ఎందుకు పెట్టుకున్నావు కల్వకుంట్ల కవిత అని? మీ అత్తగారి ఇంటి పేరు ఏదో గది పెట్టుకోవాలి. తెలంగాణలో సాంప్రదాయం ఏంది? తెలంగాణలో సాంప్రదాయం ఒక ఆడబిడ్డ ఏదైతే పుట్టినింటి మెట్టినింటికి పోతుందో ఆ మెట్టినింటి వాళ్ళ ఇంటి పేరును మోస్తుంది, ఆ పేరు ఉంటుంది. కానీ ఇవాళ రాజకీయ మైలేజ్ తీసుకోవడం కోసం మీ నాయన పేరు చెప్పి మీ అన్న పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం కోసం ఇవాళ చేస్తున్నది. కానీ కవిత విషయంలో ఒక విషయంలో మేము కవిత గారిని అభినందిస్తున్నాం. వాళ్ళ నాన్నగారి ఆ లేఖ ఎందుకు రాసింది ఏం రాసింది పక్కన పెడితే ఇవాళ మేము ఏదైతే మొదటి నుంచి కేసీఆర్ గారు నియంత్రణతో పోకడం కానీ పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోవడం కానీ ఎవరు పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యం లేకుండా ఎవరు చెప్పినా వినకుండా ఒంటెత్తి పోకడలు పోతున్నాయి. కానీ ఆ విషయాలన్నీ మేము చెప్పినాం. బహిరంగ సభలో బీసీ రిజర్వేషన్ మీద చర్చించాలి, ఎస్సీ వర్గీకరణ మీద చర్చించాలి, వక్ఫ్ బోర్డు బిల్లు మీద చర్చించాలి, మహిళా బిల్లు మీద చర్చించాలి, ఇవన్నీ మీద చర్చించాలను చర్చించలే. ఒక్క మాట కూడా పేరుకు వచ్చిందేమో 99%. ఇలా బీఆర్ఎస్ సభకు వచ్చింది ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు లక్షల మంది. 1% కూడా లేరు అగ్రకులాలు. వేదిక మీదనేమో అగ్రకులాలు ఉన్నారు, కింద మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నారు. వచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీలు అయితే ఇలా కేసీఆర్ గారే ఒక్కరే స్పీచ్ ఇచ్చారు. 3.5 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఇలా ఒక బీసీని, ఒక ఎస్సీని, ఎస్టీని, ఆదివాసిని, మహిళని, మైనార్టీని, ఒక తెలంగాణ ఉద్యమకారుని, ఒక కళాకారుని ఎందుకు మాట్లాడించలేదు ఆ సభలో? అంత పెద్ద సభలో ఒక్కరు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలే. ఇలా చూడు, మీరు నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి గారు పాల్గొన్నటువంటి సభలో ఇలా ప్రధానమంత్రి గారి షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుంది, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటారు, ఎంత బిజీగా ఉంటారో నాకు తెలియదు. ఇవాళ ఆయన బిజీగా ఉంటారా లేదని పక్కన పెడితే ప్రైమ్ మినిస్టర్ గారు చాలా బిజీగా ఉంటారు, అందులో యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో కూడా ఇలా నారా లోకేష్, పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ, రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడు గారు 5 మాట్లాడిన తర్వాత వేదిక మీద స్పీచ్ ఇచ్చిన తర్వాత లాస్ట్కు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు. ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే వాళ్ళు ఏం మాట్లాడుతారో స్టేజ్ మీద కూర్చొని వింటుంటే నీకు మీ కేసీఆర్కి వినే ఓపిక లేదు. ఇలా ప్రతిపక్ష నాయకుడు లక్షల మందిని పైసలు ఉన్నాయని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టి సభ పెట్టి ఒక్కరు మాట్లాడిపోతాడు. ఆ మాట్లాడిన దాంట్లో మెజార్టీ ప్రజల సమస్యలే ఉన్నాయి. అందులో ఆ లేఖలో కవిత గారు అది తీయడం మేము అభినందిస్తున్నాం. కానీ ఇదంతా
బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని తమ ఖాతాలు వేసుకొని తమ బుట్టలు వేసుకొని ఇలా భవిష్యత్తులో బీసీ సమాజం బీసీ నుంచి ముఖ్యమంత్రి కాకుండా మళ్ళీ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కావడం కోసం ఆడుతున్న డ్రామా తప్ప ఇలా కొత్తదనం ఏమీ లేదు. ఓకే, మరి దాన్ని తిప్పికొట్టడానికి ఎట్లాంటి కార్యాచరణ రూపొందిస్తారు? ఇప్పుడు వాళ్ళని నమ్మితే కదా మేము తిప్పికొట్టడానికి. ఏ బీసీ సమాజం, ఏ కుల సంఘాలు, ఏ బీసీ విద్యావంతులు పోయి కవితక్క కావాలి మా నాయక మీరుంటేనే మాకు వస్తుందని అంటున్నారు. ఎవ్వరు కూడా ఇలా ఏ బీసీ కూడా అంటే బీసీలు మాకు స్వయం పాలన కావాలి. ఎన్ని రోజులు ఈ రెడ్ల రావుల పాలన, ఈ రెడ్ల రావుల పాలనకు చరమగీతం పాడాలి, మాకు బీసీలు ముఖ్యమంత్రి కావాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలి అనే నినాదంతో ఉన్నారు తప్ప మాకు కల్వకుంట్ల కవిత గారు బీసీని ముఖ్యమంత్రిని చేయాలి, లేకపోతే ఇంకో ఇక కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిండు. చేసిండా? దళిత ముఖ్యమంత్రిని చేయకపోగా దళిత బిడ్డ రాజయ్యనే బర్తరఫ్ చేసిండు. బీసీలకు కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలే. బీసీల గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా. మరి కవిత గారు ఇప్పుడు లేఖ రాసింది, మైనార్టీకి ఎస్సీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు, ఆయన ఓసీ ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు. మరి ఇన్ని క్రియాశీలకమైన పదవులు షేర్ చేసుకునేటప్పుడు బీసీలకు ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే? ఆ రోజు ఎందుకు లెటర్ రాయలే? ఆ రోజు పూలే విగ్రహం పెట్టాలని మీ నాయన్ని ఎందుకు అడగలే? స్థానిక సంస్థలో రిజర్వేషన్ తగ్గించి 34% నుంచి 18% తగ్గించినటువంటి మీ నాయన గారిని, మీ డాడీని ఎందుకు నాన్న మరి ఈ రిజర్వేషన్ తగ్గిస్తున్నావు, బీసీ ఎస్సీ ఎస్టీలదు ఇలా అన్యాయం అవుతుందని ఎందుకు మీరు ప్రశ్నించలే? అంటే పవర్ ఉన్నప్పుడు పవర్ను మొత్తం ఎంజాయ్ చేసి, అధికారాన్ని అంతా ఎంజాయ్ చేసి, ఇలా పవర్ వంగనే ఇలా బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని పక్కదారి పట్టించడం కోసం ఒకే కుటుంబం, ఒకే రక్తం, ఒకే డిఎన్ఏ, ఒకే తాని ముక్కలు ఇలా మేము పార్టీ పెడుతున్నాం అది పెడుతున్నాం అని చెప్పి తనకున్న మీడియా ద్వారా, తనకున్న వేదికల ద్వారా గ్లోబల్ ప్రచారం చేస్తే నమ్మడానికి ఇది ఎర్రి సమాజం కాదు. చాలా చైతన్యం ఉన్న సమాజం, రాజకీయ సామాజిక చైతన్యం ఉన్న సమాజం. అగ్రకులాల నాయకత్వాన్ని ఎవ్వరూ భరించే పరిస్థితి లేదు. ఓకే, కేసీఆర్ రాసిన అంతర్గత లేఖ బయటకు ఎట్లా రిలీజ్ అయిందని చెప్పేసి భావిస్తాను. నిజంగా ఇది రాజకీయ కోణ కుట్రనేనా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన, నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా. ఇప్పుడు వాళ్ళు రాసిన లెటరు, నువ్వు లెటర్ రాయి, నేను బయట పెడతా. అది కేసీఆర్ బయట పెట్టిండా, కవిత బయట పెట్టిందా, ఎవరు బయట పెట్టింది? ఇలా బయట పెట్టడం అనేది ఉద్దేశపూర్వకంగా ఈ లేఖను బయట పెట్టి కాళేశ్వరం అవినీతి మీద, బీసీలలో వస్తున్నటువంటి చైతన్యం మీద, సామాజిక తెలంగాణ మీద భవిష్యత్తులో మళ్ళీ ఈ చర్చ రావద్దు కాబట్టి ఈ చర్చను మొత్తం ఇలా మళ్లించాలి కాబట్టి మీడియా ఫోకస్ అంతా, ప్రజల ఫోకస్ అంతా అటువైపు పోవాలి కాబట్టి ఏదో చిత్తు కాగితం మీద 4-5 పేజీలు రాసి వాళ్ళ నాయనకు పంపిస్తే, ఇప్పుడు నేను అంటున్నా, తండ్రి ముఖ్యమంత్రి కూడా కాదు, ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో ఫ్రీగా ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు ఏ రివ్యూలు లేవు. అదేవిధంగా భారతదేశం అంతా పార్టీ నడిపిస్తున్నాడు. భారతదేశంలో కూడా ఓన్లీ తెలంగాణలో కూడా కేటీఆర్, హరీష్ రావే, సంతోష్ రావే పూర్తి బాధ్యత. ఆయన కేసీఆర్ ఫస్ట్ చెప్పింది నేను రెస్ట్ తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుండు. రెస్ట్ తీసుకునే మీ నాయనతోటి 5 నిమిషాలు మాట్లాడితే అయిపోద్ది కదా. 6 పేజీలలో ఏముంది? నాన్న ఇది మంచి పనులు చేసినావు, ఇది చేయాల్సిందని చెప్పి డైరెక్ట్ మీ నాన్నతో మాట్లాడే యాక్సెస్ ఉంది కదా. నాన్నతో ఒక బిడ్డకే అవకాశం లేదంటే మరి 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఎవరికి అవకాశం ఉంటుంది? అంటే ఇది నియంతృత్వానికి పరకాష్ట చేరిందని కదా. ఇవన్నీ సైడ్ ట్రాక్ పాలిటిక్స్ చేయడమే. ఈ పాలిటిక్స్ని ఇలా మొత్తం ఈ వస్తున్నటువంటి అవినీతి ఆరోపణల్ని, ఈ వాదాన్ని పక్కదోవ పట్టించి ఇలా వాళ్ళు వెన్నతో పెట్టిన బిడ్డ వాళ్ళకు ఇవాళ హెడ్లైన్ల కోసం డెడ్లైన్లు పెట్టి మాట్లాడుతుంటారు. ఈ డెడ్లైన్ల సంగతి మాకు తెలుసు కాబట్టి ఎవ్వరు నమ్మరు. 4 రోజులు అయితే అందరూ ఏం జరిగేది ఉందో, ఎవరు పార్టీ పెడతారో, ఎవరు పెట్టరో అదే తెలుస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్